అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద టాక్స్ మీడియా. రీసెంట్ గా ఎవరైనా ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళిన వరకు అయితే ఈ యొక్క మ్యాటర్ కరెక్ట్ గా తెలుస్తుంది. రీసెంట్ గా మేము కూడా స్వామివారి దర్శనం చేసుకుని జరిగింది. అయితే ఓదెలలో ఎక్కడ చూసినా కూడా ఎంత విపరీతమైన రేట్లు అని చెప్పేసి అంటే నిజంగా చాలా దారుణం అండి. మనకి నార్మల్ గా మనం తినేటువంటి ఫుడ్ పేపర్ ప్లేట్ కట్ ఉంటుంది కదా. సో ఆ పేపర్ ప్లేట్ కట్ లో మనం బయట కొంటే ఎన్ని వస్తాయండి? 15 నుంచి 20 మధ్యలో వస్తాయి. మనకి 30-30 రూపాయలు ఉంటుంది. మన ఈచ్ ప్లేట్ వచ్చేసి మనకి ఏంటంటే 2 రూపీస్ పడుతుంది. సో మహా అయితే 2-2.5 రూపీస్ పడుతుంది. అదే ప్లేట్ కట్ అని సేమ్ ప్లేట్ కట్ట వాళ్ళు అక్కడ కొత్త మ్యానుఫ్యాక్చర్ చేసింది లేదు, దానికి ఏదో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఇచ్చినటువంటి లేదు, ఏమీ లేదు. అదే సేమ్ పేపర్ కట్టలో ఒక కట్టకు వచ్చేసి 8 ప్లేట్ లాగా డివైడ్ చేసి ఒక కట్టను 60 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. 60 రూపాయలు, 30 రూపాయలకి 15 నుంచి 20 వస్తాయి. వీళ్ళు ఓన్లీ 8 పెట్టేసి వాటిని డివైడ్ చేసి ఒక కట్టలో 2-3 కట్టలు చేసేసి ఒక కట్టను 60 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. అంటే ఒక కట్ట 60 రూపాయలకి అని చెప్పేసి అంటే 3 కట్టలు అని చెప్పేసి అంటే 6 మూల 18, 180 రూపాయలు. 2 కట్టలు వేసుకున్నా కూడా దాదాపు మనకి ఎంత లేదన్నా కూడా 120 రూపాయలు. ఒక కట్ట వచ్చేసి మనకి 60 రూపాయలు. అంటే మనకి ఒక ప్లేట్ వచ్చేసి 7 నుంచి 10 రూపాయలు మధ్యలో పడతా ఉన్నారు. అంతగానో రేట్లు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మనకి నార్మల్గా కొబ్బరికాయ మనకి 50 రూపాయలు ఉంది. ఓకే, కొన్ని ప్లేస్లలో కొన్ని టెంపుల్కి వెళ్తే 50 రూపాయలు ఉంది. ఓకే, ఆ 50 రూపాయలు కొబ్బరికాయ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఒక పేపర్లో వచ్చిన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, దాంతోపాటు ఒక 2 అగరబత్తులు ఇస్తారు. సేమ్ యాస్టీస్గా మనకు కూడా ఇక్కడ ఏంటంటే 50 రూపాయలు కొబ్బరికాయ. ఏదైతే మనకి 2 రూపీస్ కుంకుమ ప్యాకెట్ ఉంటుంది కదా, కుంకుమ 2 రూపీస్, పసుపు 2 రూపీస్. ఒక కుంకుమ వచ్చేసి 2 రూపీస్ కుంకుమ ప్యాకెట్ వచ్చేసి మనకి 15 రూపాయలు. 2 రూపీస్ పసుపు ప్యాకెట్ వచ్చేసి మనకి 15 రూపాయలు, అంటే 30 రూపాయలు. దాంతోపాటు మనకి 2 అగరబత్తులు ఇస్తూ ఉన్నారు. ఓన్లీ 2, వాటికి 10 రూపాయలు. అంటే ఇక్కడ ఏం దోసుకుంటా ఉన్నారు మీరు భక్తుల నుంచి? కనీసం వాళ్ళు టెంపుల్ రావాలా వద్దా? మీరు 2 రూపాయల పేపర్ ప్లేట్ని 10 రూపాయలకు అమ్ముకుంటూ 2 రూపాయల కుంకుమ ప్యాకెట్ని 15 రూపాయలు అమ్ముకుంటూ ఉంటే మరి భక్తులు ఏ విధంగా ఇక్కడికి వస్తే వాళ్ళు ఏ విధంగా సస్టైన్ అవుతారు? దాంతోపాటు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక పార్కింగ్ టికెట్ ఉందండి. ఓదెల టెంపుల్లో ఎక్కడ చుట్టుపక్కల ఎంత దూరంలో పార్కింగ్ చేసుకున్నా కూడా కంపల్సరీ టికెట్ తీసుకోవాలంట. ఎక్కడ వెహికల్ పార్క్ చేసుకున్నా అక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళు. సంఘం వాళ్ళు వచ్చేసి టికెట్ అడుగుతా ఉన్నారు. సరే ఓకే, 50 రూపీస్ టికెట్ ఉంది, టికెట్ పే చేస్తాం. టికెట్ నేను స్క్రీన్ చేస్తాం చూడండి ఒకసారి. ఆ టికెట్కి డబ్బులు పే చేస్తాం 50 రూపీస్. ఓకే, మీరు పర్టికులర్గా ఏదైనా పార్కింగ్ ప్లేస్ ఇచ్చి దాంట్లో సెక్యూరిటీ ఉంది, దానికి కాంపౌండ్ వాల్ ఉంది, కాంపౌండ్ వాల్ లేకుండా కూడా దాని సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. సో ఏమైనా ఇష్యూ జరిగినా కూడా దానివల్ల ఏమైనా నష్టమైన వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పేసి అంటే టికెట్ పే చేస్తారు. ఊరికే 4 టైర్లు పార్క్ చేసినందుకు మీకు 50 రూపీస్ ఇవ్వాలా? క్లియర్ కట్గా టికెట్ మీద మెన్షన్ చేసి ఉంది. ఎవరి వాహనాలకు ఎవరి వస్తువులకు వారే బాధ్యులు. అట్లీస్ట్ మళ్ళీ ఆ టికెట్ మీద వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. ఓన్లీ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది. వాహనం అని చెప్పేసి సంథింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలంతే. ఆ కమిటీకి రిజిస్ట్రేషన్ లేదు. ఆ వెహికల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదంట, అందులో వస్తువుల రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదంట. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. జస్ట్ గుడికి వచ్చినందుకు 50 రూపాయలు వాళ్ళకి కట్టాలి. 4 వీలర్లో వచ్చినందుకు, కార్లో వచ్చినా, ఆటోలో వచ్చినా, దేని వచ్చినా కూడా 2 వీలర్ కూడా టికెట్. మరి ఏంటి అసలు ఈ డబ్బులు ఎటు వెళ్తున్నాయి? ఇవన్నీ డబ్బులు వస్తూ ఉన్నాయి కదా మీకు. ఏదో విధంగా ప్రజల నుంచి పిండి వసూలు చేస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ కూడా టెండర్లే అంట. ఎవరిని అడిగినా కూడా అక్కడ చాలా మందిని అడిగి చూసిన ఈ డబ్బులు ఇంతగానో మీరు రేట్లు డబుల్ ట్రిపుల్ ఛార్జ్ పెట్టారు కదా, ఈ డబ్బులను ఏం చేస్తారని చెప్పేసి అంటే మాకు తెలియదండి, మాకు ఇంట్లో వచ్చేది రూపాయి పావలా మాత్రమే. ఈ డబ్బులు అన్నీ కూడా ఈవో గారి ఆర్డర్ ప్రకారం మేము ఏంటంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం అని చెప్తా ఉన్నారు. అసలు ఈ ఈవో గారు ఏంటి పరిస్థితి ఏంటి? ఇన్ని డబ్బులు ప్రజల దగ్గర వసూలు చేస్తామని చెప్పేసి నేను వారితో మాట్లాడే ప్రయత్నం చేసిన. నేను ఫస్ట్ వాళ్ళ నెంబర్ ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర లేదని చెప్పి అంటా ఉన్నారు. సో టెంపుల్కి వెళ్తే కూడా వాళ్ళు లేదని చెప్పేసి అన్నారు. తర్వాతకి ఏం చేసిన, జస్ట్ డైల్లో ట్రై చేసిన. కామన్గా ట్రై చేస్తే వాళ్ళు ఏంటంటే జస్ట్ డైల్ దగ్గర కూడా నెంబర్ లేదంట. ఓన్లీ వాళ్ళకి వెబ్సైట్ ఇచ్చారు, www.odela-temple.org. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే కింద ఒక నెంబర్ వచ్చింది డౌన్లో. ఆ నెంబర్ కాల్ చేస్తే తను ఏమని చెప్పేసి అంటే, సార్ ప్రజెంట్ ఈవో గారు నేను కాదు, మీకు కావాలని చెప్పేసి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈవో గారు నెంబర్ ఇస్తాను చెప్పి నెంబర్ ఇచ్చారు. తన పేరు బొడ్క సదయ్య. సరే అని చెప్పేసి తనకు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అస్సలు అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎప్పుడైతే బ్యాక్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉందో యాజ్ టీజ్గా ఇప్పుడు అట్లే ఉంది. ఎటువంటి చేంజెస్ లేవు. కనీసం వచ్చిన భక్తులకి ఏదైనా ఫ్రీ ఫుడ్డా, ఫ్రీ రూమ్ అకామిడేషనా, లేకుంటే వచ్చిన భక్తులకి మహిళలు వస్తూ ఉంటారు, స్త్రీలు వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్పేసి బట్టలు మార్చుకోనికి ఏదైనా గదులా, స్నానం చేయడానికి ఏదైనా గదులా, అసలు ఏమీ లేవు. కంప్లీట్గా అసలు అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు.
10 years బ్యాక్ ఏ విధంగా ఉందో టెంపుల్ సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఉంది. కానీ ఈ టికెట్ రేట్ మాత్రం పెంచుకుంటా పోతున్నారు. టికెట్లు మాత్రం అనవసరంగా అన్ని ఛార్జెస్ అన్ని వేస్తా ఉన్నారు, అన్ని టోకెన్లు వేస్తా ఉన్నారు. ఈ డబ్బులన్నీ ఎటు వెళ్తా ఉన్నాయి? ఈ డబ్బులు ఈవో గారి జేబులోకి వెళ్తా ఉన్నాయా? లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి జేబులోకి వెళ్తా ఉన్నాయా? మంత్రి గారి జేబులోకి వెళ్తా ఉన్నాయా? ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి డబ్బులన్నీ? ఈ ప్రజల సొమ్మంతా కూడా ఇంత డబ్బులు వసూలు చేస్తా ఉన్నారే. ₹2 పసుపు ప్యాకెట్కి, ₹2 ఇంకో ప్యాకెట్కి మీరు ₹30 తీసుకుంటా ఉన్నారు. 2 అగరబత్తులకు ₹10 తీసుకుంటా ఉన్నారు. ఓన్లీ వెహికల్ ఆడ ఆపినందుకు మీరు ₹50 తీసుకుంటా ఉన్నారు. ₹2 పేపర్ ప్లేట్ని మీరు ₹10 అమ్ముతా ఉన్నారు. ఈ డబ్బులన్నీ ఏడికెళ్తున్నాయి మరి? ఈ ప్రజల సొమ్మంతా ఏడికెళ్తుంది, భక్తుల సొమ్మంతా ఏడికెళ్తుంది? నిజంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా హిందూ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అంటే భయం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో విధంగా ప్రజల దగ్గర నుంచి భక్తుల దగ్గర డబ్బులు గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే ఓకే, తీసుకున్న డబ్బులు ఏదో టెంపుల్ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు, అనేక రకాలుగా మనకి వచ్చిన భక్తులకు ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే అది వేరు. ఇక్కడ మాత్రం ఎటువంటి ఫెసిలిటీ లేదు. ఈ విషయాన్ని కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారి దృష్టికి వెళ్ళేంత వరకు షేర్ చేయండి. టికెట్లు తీసుకోండి, టోకెన్లు తీసుకోండి, అది తప్పని చెప్పట్లే. కంపల్సరీ ఏ సంస్థ నడవాలని చెప్పేసి డబ్బులు అవసరం ఉంటుంది, భక్తుల ద్వారా రావాలి అది కూడా. కానీ దానికంటే లిమిట్ ఉంటుంది. ఇంత దారుణం మాత్రం ఎక్కడ చూడలేదు. వదిలే చూసినట్టు అడిగితే మమ్మల్ని రిటర్న్ వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకుని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ విషయాన్ని కంపల్సరీ షేర్ చేయండి. ఇప్పటికీ ఇది స్టాప్ అయ్యే విధంగా చూడండి.